సో ఎంవిసి గురించి మీరేం చెప్తారు? ఎంవిసి అకాడమీ అనేది మాస్టర్ విజన్ ఫర్ సివిల్ సర్వీసెస్. మేజర్గా మనకు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఎందుకు అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు సార్? అసలు యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఎందుకంటే మేడం, చాలా మంది స్టూడెంట్స్ 1 year 2 years కోచింగ్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు క్రాక్ చేయలేకపోతున్నారు. యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ 45 days కోర్స్ మేడం. యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలనేది మా 45 days యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. టు సేవ్ దేర్ టైమ్ అండ్ టు సేవ్ పేరెంట్స్ మనీ. కానీ యూపీఎస్సీ క్రాక్ చేసే విధంగా మేము మౌల్డ్ చేయగలుగుతాం మేడం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం జరుగుతుంది అనేది మేము నేర్పిస్తాం. అంటే ఏం చదవాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకోసం ఈ 45 daysలో యూపీఎస్సీ థీమ్స్ ఏమున్నాయి, మనం ఏం చదవాలి, అసలు ఆ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, హార్డ్ వర్క్ ఎట్లా చేయాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి. సో ఈ ప్రాబ్లమ్ని మేము ఐడెంటిఫై చేస్తూ దీనికి ఒక సొల్యూషన్గా మా యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ని మేము అందించడం జరిగింది. యూపీఎస్సీలో వాళ్ళ పేరెంట్స్కి ఒకటి ఉంటుంది మేడం, మా అబ్బాయి ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి, మా అమ్మాయి ఖచ్చితంగా ఐపీఎస్ కావాలి. అంటే మీరు ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అనుకుంటే మీరు యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ జాయిన్ కావాలి మేడం. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు, సీనియర్ ఫ్యాకల్టీ జియోగ్రఫీ విత్ డికేడ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వారితో మాట్లాడదాం. ఒకసారి వారి అకాడమీ గురించి అసలు తనేమనుకుంటున్నారో మరిన్ని వివరాలు కూడా తెలుసు. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. సో సార్, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాబట్టి సో అంటే మీకు అంటూ ఒకటి ఉంటుంది, సరే నా సైడ్ నుంచి నేను ఇలా చూడాలి, నా దృష్టి ఇది ఉంది అని చెప్పేసి. సో ఎంవిసి గురించి మీరేం చెప్తారు సార్? ఎంవిసి అకాడమీ అనేది మాస్టర్ విజన్ ఫర్ సివిల్ సర్వీసెస్గా ఉంది మేడం. ఓకే. దీంట్లో మేజర్గా మనకు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. టు సేవ్ దేర్ టైమ్ అండ్ టు సేవ్ పేరెంట్స్ మనీ. సో ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ద్వారా మేము వాళ్ళకు ఒక సొల్యూషన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఏ విధంగా అంటే ఎలా చెప్తారు సార్ మీరు? ఈ కోర్స్ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ 45 days కోర్స్ మేడం. దీంట్లో యూపీఎస్సీకి ఒక అబ్బాయి లేదా అమ్మాయి తన పొటెన్షియల్ని టెస్ట్ చేయడానికి వీ హ్యావ్ ప్రూవెన్ స్ట్రాటజీస్ అండ్ మెథడాలజీస్ మేడం. యాక్చువల్లీ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా మేడం. ఎంటైర్ నేషన్ విల్ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ వెరీ సూన్. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ అకాడమీలో ఈ ప్రోగ్రామ్ అనేది మనం సెపరేట్ గా మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రోగ్రామ్ మేడం ఇట్స్ ఎ ప్రూవెన్ స్ట్రాటజీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఈ 45 daysలో మా సెట్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది టు ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ గ్యాప్స్. వాళ్ళ యొక్క బలాలు, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ పైన అవగాహన రాహిత్యం ఉంది, లేదా ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తే మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం జరుగుతుంది అనేది మేము నేర్పిస్తాం మేడం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను. నార్మల్లీ ఏంటంటే మనకు తెలిసిందే ఆల్రెడీ అర్జునుడు, పాండవులు ఎవరైతే గురువు ఉన్నాడో చెట్టు మీద పిట్ట అనే స్టోరీ మీకు ఆల్రెడీ వ్యూవర్స్ కూడా ఐడియా ఉండే ఉంటుంది. నార్మల్లీ ఒక అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ చెట్టుకు సంబంధించి ఆకులు, పండ్లు, తర్వాత మేఘాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అర్జునుడు ఒక్కడు మాత్రం ఆ పిట్టను మాత్రం కరెక్ట్గా పెట్టి దాన్ని క్లారిటీ తీసుకొస్తాడు. అంటే ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ కూడా అలాంటిదే మేడం. సో నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఈ యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్, వాట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, హౌ టు ప్రిపేర్, హౌ టు స్ట్రాటజికల్లీ అప్రోచ్ యూపీఎస్సీ అనేది మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా బేసికలీ ఈ 45 daysలో యూపీఎస్సీ పైన పూర్తి అవగాహన తెప్పించగలగడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకు మా ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది మేడం. వాళ్ళ స్ట్రెంగ్త్స్ని, వాళ్ళ గ్యాప్స్ని ఎక్కడైతే ఉన్నాయో అవి ఎవాల్యుయేట్ చేసి
వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీడ్బ్యాక్ అనేది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఓకే. సో దే విల్ ఫైండ్ అవుట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ పిల్లలు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, గ్యాప్స్ ఏంటి, యూపీఎస్సీ ఎక్కడుంది, యూపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఇక్కడ ఉంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి కలిగిన కావాల్సిన స్ట్రాటజీస్, కావాల్సిన అప్రోచెస్ ఇవన్నీ మేము ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? స్టూడెంట్స్కి మేజర్గా మనము డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లేదా పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఇమ్మీడియట్గా కెరియర్లో సెటిల్మెంట్ కావాలని కోరుకుంటారు. సో యూపీఎస్సీకి సంబంధించి ఏమాత్రం అవగాహన లేకుండా డైరెక్ట్లీ వాళ్ళు జంప్ చేస్తున్నారు మేడం యూపీఎస్సీ ప్రిపరేషన్కి. సో తద్వారా వాళ్ళు ఒక 2 years అలా ప్రిపరేషన్లో కొనసాగిస్తూ ఎర్లీ స్టేజ్లో వాళ్ళు ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. ఆ ఫెయిల్యూర్స్ చూడడం వల్ల వాళ్ళకు లైఫ్లో నేనేం సాధించలేనా అన్న ఒక డిఫరెంట్ ఒక థాట్ ప్రాసెస్ ఏర్పడుతుంది. దానివల్ల డిప్రెషన్ కూడా లోనయ్యే సందర్భాలు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2-3 yearsలో పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ ఉంటుంది కదా మేడం, లక్షలు రూపాయలు, ఎందుకంటే జాబ్ కొడతాడు అన్న ఉద్దేశంతో కెరియర్లో సెటిల్మెంట్ అవ్వాలని చెప్పేసి డెఫినెట్లీ పేరెంట్స్ విల్ ఇన్వెస్ట్ దేర్ హార్డ్ అండ్ మనీ. ఈ 2 విషయాలు చాలా కీలకంగా మారినాయి మేడం. సో ఈ ప్రాబ్లమ్ని మేము ఐడెంటిఫై చేస్తూ దీనికి ఒక సొల్యూషన్గా మా యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ని మేము అందించడం జరిగింది మేడం. ఓకే సార్, ఇది పేరెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇందాక చెప్పినట్టే పేరెంట్స్ కూడా వాళ్ళకు వాళ్ళ బాబుని లేదా పాపని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా చూడడం అన్నది వాళ్ళకు ఒక కళగా ఉంటుంది. కానీ వాళ్ళ కళ ఉంటేనే సరిపోదు, ప్యాషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్యాషన్కి సంబంధించిన స్కిల్ కూడా ఉండాలి. ఆ స్కిల్ని మేము ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ రూపంలో అందించడం, దానివల్ల వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఏదైతే ఉందో వాళ్ళు రైట్ వేలో ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది మేడం. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ పేరెంట్స్కి ఇది ఒక మంచి, అంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకు తెలియని విధంగా ఎస్పెషల్లీ కెరియర్ రిలేటెడ్గా వాళ్ళకు ఈ కోర్స్ అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి వాళ్ళ పొటెన్షియల్ ఉందా, లేదా అప్గ్రేడ్ చేసుకోవాలా వాళ్ళ స్కిల్స్ని, లేదా వాళ్ళకు ఒక ఐటీ కెరియర్ని చూస్ చేస్తే వాళ్ళు తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం. ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్ట్లీ యూపీఎస్సీకి మిమ్మల్ని జాయిన్ కమ్మని అలా కాదు మేడం. యూపీఎస్సీకి మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు పొటెన్షియల్ ఉందా లేదా అనేది మేము ఎవాల్యుయేట్ చేస్తూ ఒక సిస్టమేటిక్ వేలో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళు ఎక్కడైతే స్టాండ్ అవుతారో వాళ్ళ పొటెన్షియల్కి మ్యాచ్ అయ్యే కెరియర్ ఏదో మేము వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది మేడం. సో ఈ విధంగా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఇద్దరికి ఈక్వల్ గానే ఇది మంచి యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. డెఫినెట్లీ మేడం, పేరెంట్స్ విల్ హ్యాపీ, ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ. సార్ ఫ్యాకల్టీస్ గురించి చెప్పాలంటే? ఫ్యాకల్టీస్ అంటే మేడం మా దగ్గర ప్రతి ఫ్యాకల్టీ కూడా హీఈస్ ఆల్మోస్ట్ హ్యావింగ్ ఎ డికేడ్ ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేడం. ఖచ్చితంగా 10+ అనుభవం ఉన్న, 10 సంవత్సరాల పైన అనుభవం ఉన్న ఫ్యాకల్టీ మాత్రమే. ఎందుకంటే ఇది యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ మేడం. 45 daysలో మనం ఒక అబ్బాయి యొక్క సామర్థ్యాల్ని లేదా పొటెన్షియల్ని మనం అంటే ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రమే ఈ ప్రోగ్రామ్కి అర్హులు అండ్ న్యాయం చేయగలరని వీ హ్యావ్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ మేడం విత్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్ కంక్లూషన్ ఏంటి సార్? ఫైనల్ కంక్లూషన్ అంటే ఏంటి మేడం, డిగ్రీ తర్వాత పీజీ తర్వాత లేదా ఈ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మేడం, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇతరతర జాబులు చేసుకుంటూ, మనం రీసెంట్గా చూసినట్టయితే గొర్రెల కాపరి ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ వచ్చి గొర్రెలు మేపుకున్న సందర్భాలు ఉన్నాయి. తను ఐఏఎస్గా సెలెక్ట్ అయిన సందర్భాలు కూడా ఎన్నో చూసాము. సో ఇక్కడ మనము వాళ్ళ పొటెన్షియల్ని డిస్కవర్ చేస్తూ వాళ్లకు సంబంధించి యూపీఎస్సీ ఎంతవరకు వాళ్ళు రాణించగలరు, సక్సెస్ ఎంతవరకు చూడగలరు అనేది వాళ్ళ విలువైన సమయం, విలువైన మనీ, ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. వీటిని యాజ్ ఎ ప్రాబ్లమ్గా మనం పరిగణించినట్లయితే యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మేడం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సార్ ఎంబీసీ అకాడమీ గురించి ఈ మధ్య చాలా వింటున్నాం, బయట సోషల్ మీడియాలో కూడా మనకి వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి కదా. అసలు ఎంబీసీ అకాడమీ అంటే ఏంటి సార్?
అసలు మేడం ఎంబీసీ అకాడమీ అంటే మాస్టరీ విజన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మేడం. Okay. ఆ యూపీఎస్సీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా చాలా ఫేమస్ మేడం. ఆ యూపీఎస్సీ రిలేటెడ్ గా మేము కోచింగ్ ఇవ్వడం కోసం ఎంబీసీని మేము స్టార్ట్ చేసాం మేడం. ఓకే. ఈ ఎంబీసీలో మేము స్టార్ట్ చేసిన కోర్స్ అనేది వినూత్నంగా భారతదేశంలో ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసాం మేడం. ఇందులో యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాం మేడం. Okay. అసలు యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ ఎందుకంటే మేడం చాలా మంది స్టూడెంట్స్ 1 year 2 years కోచింగ్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు క్రాక్ చేయలేకపోతున్నారు. Okay. అసలు వాట్ టు స్టడీ వాట్ నాట్ స్టడీ అంటే ఏం చదవాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకోసం ఈ 45 days లో యూపీఎస్సీ థీమ్స్ ఏమున్నాయి, మనం ఏం చదవాలి, అసలు ఆ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, హార్డ్ వర్క్ ఎట్లా చేయాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, చదివిన తర్వాత కూడా మా ఫ్యాకల్టీస్ కి సంబంధించి వాళ్ళు గైడ్ చేస్తారు మేడం. ఏం చదవాలి, మీరు అసలు రైట్ పాత్ వేలో వెళ్తున్నారా లేదా గైడ్ చేసిన తర్వాత ఏమైనా స్కిల్స్ ఆ స్ట్రెంత్ ఆ వీక్నెస్ ఉన్న తర్వాత కూడా వాటిని రెక్టిఫై చేసేసి స్టూడెంట్స్ మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాం. సెల్ఫ్ అసెస్మెంట్ చేసిన తర్వాత యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలనేది మా 45 days యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది వినడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అసలు అంటే ఏంటి అన్నది? అసలు యూపీఎస్సీ అనేది చాలా మనకు ఒక 1 decade నుండి చూసుకుంటే మేడం సక్సెస్ రేట్ చాలా తక్కువ యూపీఎస్సీలో. అసలు చాలా మంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నారు, కోచింగ్ తీసుకున్నా కూడా క్రాక్ చేయలేకపోతున్నారు. అసలు యూపీఎస్సీకి సంబంధించి అందరి ద్రాక్షలాగా అవుతుంది మేడం. అసలు ఎందుకు మనం యూపీఎస్సీని చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం చదవాలో తెలియట్లేదు, ఎలా చదవాలో తెలియట్లేదు, అసలు యూపీఎస్సీ సిలబస్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. అందుకోసం ఈ 45 days కోర్సులో మనం మా ఫ్యాకల్టీతోని వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ చేస్తాం. ఇది చదవాలి, ఇది చదివితే మీరు క్రాక్ చేయగలుగుతారు, ఈ విధంగా ఈ పాత్ వేలో వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళగలిగితే మీరు క్రాక్ చేస్తారు అనేది మా ఈ 45 days ప్రోగ్రాంలో చాలా కీలకంగా మా ఫ్యాకల్టీ అంతా బోధించడం జరుగుతుంది. యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ ఎందుకు అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ స్టూడెంట్స్ డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లో స్టూడెంట్స్ అనేది 2 years అనేది చాలా ప్రీసియస్ టైం మేడం. అంటే ఇలా స్టూడెంట్స్ మేము యూపీఎస్సీ ప్రిపేర్ కావాలా, అదర్ కెరియర్ ఆప్షన్స్ ఎంచుకోవాలా అనేది చాలా ప్రీసియస్ టైం. ఆ 2-3 years లోనే స్టూడెంట్స్ తన కెరియర్ పాత్ పైన చాలా డిపెండ్ అయ్యే టైం. అసలు యూపీఎస్సీలో ఆ 2-3 years స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే మనం యూపీఎస్సీని క్రాక్ చేస్తాము, ఎలా ప్రిపేర్ కావడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, అసలు వాళ్ళకు ఉన్న కావాల్సిన ఆ గైడ్ ఎవరు, మెంటర్ ఎవరు, ఆ మెంటర్షిప్ ఏంటి, ఆ ఏ కోచింగ్ తీసుకుంటే మనం క్రాక్ చేస్తాం అనేది ఆ చాలా ఇంపార్టెంట్ టైం మేడం. ఆ ప్రీషియస్ టైంలో స్టూడెంట్స్ టైం ని మనము వాళ్ళకు చాలా డిస్ట్రాక్ట్ అవుతారు మేడం. తను ఒక అటెంప్ట్ ఇస్తాడు అబ్బాయి, తనకు క్లియర్ చేయలేకపోతాడు. క్లియర్ చేయకపోయిన తర్వాత తను ఏం చేస్తాడంటే మళ్ళీ మనకు డిమోటివేట్ అయిపోయి డిస్ట్రాక్షన్ అయిపోయి తను మళ్ళా చాలా ఇబ్బందిలో ఉంటాడు. ఈ ఇబ్బంది నుంచి మనం రెక్టిఫై చేసేసి ఈ 45 days కోర్సు ద్వారా తను యూపీఎస్సీ క్రాక్ చేసే విధంగా మేము మౌల్డ్ చేయగలుగుతాం. అసలు ఈ ప్రోగ్రామ్ ఎవరికి సార్, అంటే ఎవరి కోసం? ఈ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్లస్ మీకు పీజీ అదర్ మేడం ఐటీ ప్రొఫెషన్ అందరికి యూస్ఫుల్ అవుతుంది మేడం. అంటే నాలెడ్జ్ ఇస్ పవర్ కదా. మనం ఒకసారి మనం నాలెడ్జ్ తీసుకోగలిగితే తను యూపీఎస్సీ మెయిన్గా యూపీఎస్సీలో మనం ఈ కోచింగ్ 45 days లో తను తీసుకున్న నాలెడ్జ్ ద్వారా అదర్ కెరియర్ ఆప్షన్స్ కూడా తన నాలెడ్జ్ని క్లియర్ చేసుకోగలుగుతాడు. ఓకే, మనకు కెరియర్ ఆప్షనే కాకుండా యూపీఎస్సీ తీసుకున్న ఈ 45 days లో తీసుకున్న నాలెడ్జ్ మీకు అదర్ కెరియర్ ఆప్షన్స్ పైన మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. మీరు ఈజీ వేలో మీ లైఫ్ లో మీరు ఎలా మీ కాన్ఫిడెన్స్ తో పాటు మీరు ఎలా మీ గోల్ రీచ్ కావాలని చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సార్ ఇది బేసిక్ ఫౌండేషన్ కోర్సా? కాదు మేడం, ఇది బేసిక్ ఫౌండేషన్ కాదు. అసలు బేసిక్ ఫౌండేషన్ రాంగ్ నోషన్ ఉంది మేడం. ఇది బేసిక్ ఫౌండేషన్ కంటే అంత బియాండ్ బేసిక్ ఫౌండేషన్. ఎందుకంటే మేడం మనము యూపీఎస్సీలో బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఏమి ఉండదు. యాక్చువల్లీ ఒక మీరు బిఏ గ్రాడ్యుయేట్ తీసుకోండి మేడం, తను బిఏ గ్రాడ్యుయేట్ కి తను చదివిన కోర్సెస్ రిలేటెడ్ సబ్జెక్ట్ అన్ని సేమ్ ఉంటాయి. ఈవెన్ బీటెక్ గ్రాడ్యుయేట్ తీసుకోండి, తనకు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు బిఏ గ్రాడ్యుయేట్ కి ప్లస్ బీటెక్ గ్రాడ్యుయేట్ కి డిఫరెన్స్ చూస్తే బిఏ గ్రాడ్యుయేట్ చదివిన సబ్జెక్ట్స్ అన్ని మీకు యూపీఎస్సీలో ఉంటాయి, బీటెక్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్స్ యూపీఎస్సీలో ఉండవు. బట్ అతను లాజికల్ థింకింగ్ తోని స్మార్ట్ వర్క్ తోని తను క్లియర్ చేయగలుగుతున్నారు. ఇవే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మీకు యూపీఎస్సీలో ఉంటాయి, బట్ క్లియర్ చేయలేకపోతున్నారు. అందుకోసము మీరు ఎక్కడ మీకున్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, వాటిని రెక్టిఫై చేసి మన యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలనేది ఈ యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ అనేది చాలా కీలకంగా చేయడం జరుగుతుంది. సార్ మరి ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? స్టూడెంట్స్ అంటే మేడం మనకి స్టూడెంట్స్ యూపీఎస్సీలో వాళ్ళ పేరెంట్స్ ఒకటి ఉంటుంది మేడం, మా అబ్బాయి ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి, మా అమ్మాయి ఖచ్చితంగా ఐపీఎస్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అనుకుంటే మీరు యూపీఎస్సీ డిస్కవర్ ప్రోగ్రామ్ జాయిన్ కావాలి మేడం. ఎందుకంటే మీకు మా మార్కెట్ లో లాట్ ఆఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం చదవాలో తెలియట్లేదు, అసలు మీ మెంటర్ ఎవరో తెలియట్లేదు, యూపీఎస్సీ సిలబస్ ఏంటో తెలియట్లేదు. ఈ 45 days మేము కోర్సులో అసలు యూపీఎస్సీ సిలబస్
డిమాండ్ ఏముంది, వాటి యొక్క మనము ఆ మెరిట్స్ ఏంటి, ఆ డిమెరిట్స్ ఏంటి, మనం ఏ విధంగా ఇన్కాల్కులేట్ అయితే మోల్డ్ చేయగలిగితే స్టూడెంట్స్ యూపీఎస్సీ క్రాక్ చేస్తాడు అనేది ఈ డిస్కవర్ ప్రోగ్రాంలో చాలా ఎంతూజియాస్టిక్గా, ఎనర్జెటిక్గా, మేము ఇన్నోవేటివ్గా మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మ్యామ్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.